కన్యా రాశి ఆదాయం 5, ఖర్చు 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యా రాశి వారికి రాశాధిపతి లగ్నాధిపతి అయిన బుధుడు ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడితో కలయిక మరియు రాహుతో కలయిక ధనలాభములు, దైవ కార్యక్రమంలో పాల్గొనుట, ప్రయాణములు, తీర్థయాత్రలు, దైవ దర్శనములు చేయుట, ప్రయత్నంలో కార్య అనుకూలత, స్త్రీ సౌఖ్యములు, వివాహాది శుభకార్యముల్లో పాల్గొనుట, విందు భోజనాలకు హాజరవుట, స్థిరాస్తి వృద్ధి చేయుట, చేయు పనులు యందు కొంత అనుకూలత ఉన్నప్పటికీ రాహు కారణంగా కలత్ర సంబంధమైన భార్య సంబంధమైన అనారోగ్యములు, కొన్ని ఒడిదుడుకులు వచ్చును. చతుర్థ సప్తమాధిపతి అష్టమాధిపతి అష్టమస్థితిలో వ్యయాధిపతి అయిన రవిగ్రహంతో కలయిక వలన శని వీక్షణ కారణంగా కొద్దిపాటి అనారోగ్యములు, విద్యా ఆటంకములు, ఖర్చులు, సంతాన ఒడిదుడుకులు, భూ గృహ స్థల కలత్ర వ్యాపార సంబంధమైన ఖర్చులు, ఒడిదుడుకులు ఏర్పడును. తృతీయ అష్టమాధిపతి భాగ్యస్థానమును చూచుట వలన పితృ సంబంధమైన విషయంలో, స్థిరాస్తి సంబంధమైన విషయంలో, విదేశీ సంబంధమైన ప్రయాణములందు కొన్ని ఆటంకములు ఏర్పడును. అష్టమ దృష్టి వలన ఆటంకులు ఏర్పడును. తృతీయ అష్టమాధిపతి కుజుడు అష్టమ దృష్టితో చూచడం వలన వాహన ప్రమాదములు, శారీరక శ్రమలు, వివాదములు, ఉదర నరములు బాధలు ఏర్పడును. ఈ రాశివారు అష్టమ రవి గురువులకు రవి జపము, గురువు జపం చేసి ఆదిత్య వృత పారాయణము, శ్రీ దత్తాత్రేయ పారాయణం చేయడం ద్వారా చక్కటి మేలు జరుగును.